వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. రణస్థలం హైస్కూల్ ఆవరణలో దళిత మహాసభ మండల శాఖ నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. రణస్థలం మండల శాఖ నూతన కార్యవర్గం ఎన్నికలు జిల్లా దళిత మహాసభ ప్రధాన కార్యదర్శి రాము మాస్టర్ కుసుమ ఆధ్వర్యం నందు ఆదివారం రణస్థలం హైస్కూల్ ఆవరణలో నిర్వహించారు. అధ్యక్షులుగా డి ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా రాము, గౌరవ అధ్యక్షులుగా అప్పారావు, ట్రెజరర్ గా కుమార్, ఉపాధ్యక్షులుగా రాజయ్య, సీతారాం, ఆర్గనైజింగ్ సెక్రటరీగా తవుడు, శ్రీను, జాయింట్ సెక్రటరీగా ముక్కు చెన్న, సంతోష్, మహిళా ప్రతినిధులుగా రమ, తౌడమ్మ, మీడియా కన్వీనర్ గా సూరిబాబు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా సింహాద్రి, జిల్లా మహిళా ప్రతినిధిగా సుభద్ర, కార్యవర్గ సభ్యులుగా సూర్యనారాయణ, నరసయ్యలను ఎంపిక చేశారు. ఈ కార్యవర్గం కాలపరిమితి 1 సంవత్సర కాలంగా నిర్ణయించారు. నర్సన్నపేటలో శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. కార్తీక సోమవారం సందర్భంగా నర్సన్నపేట లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ రమణ సాహు ఆధ్వర్యంలో పాత బస్టాండ్ లో గల శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు, సెక్రటరీ సాయిరాం, ట్రెజరర్ బుజ్జి, ఆర్సి రంగనాథ్, కాసరి రమేష్, పొట్నూరు రమేష్, బాలకృష్ణ, భార్గవ్, అరుణ్ దీప్, వెంకటేశ్వరరావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే భోగాపురం ఎయిర్పోర్టు పనులను లక్ష్యం కంటే ముందుగానే 2026 జూన్ నాటికి పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. దీనికి అనుగుణంగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆదివారం 6వసారి ఆయన భోగాపురం పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులు చేపడుతున్న జీఎంఆర్ ఇన్ఫ్రా అధికారులతో ఆయన సమీక్షించారు. ప్రధాన టెర్మినల్ భవనం, ఏటీసీ టవర్, యాప్రాన్, డ్రైనేజ్ వ్యవస్థ, ఏరో బ్రిడ్జిలు, కార్యాలయ భవనాల్లో తనిఖీ చేశారు. అనంతరం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత 4 నెలల్లో పనుల్లో కీలక పురోగతి సాధించామని, 50% పనులు పూర్తయ్యాయని ఈ సందర్భంగా జీఎంఆర్ అధికారులు మంత్రికి వివరించారు. విభాగాల వారీగా పనుల వివరాలను తెలియజేశారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ వీలైనంత వేగంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. దీనికి అనుగుణంగా అధికారులు కూడా ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. భోగాపురం పూర్తి చేయడం ద్వారా ఉత్తరాంధ్రకు తలమానికంగా నిలవడంతో పాటు రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా తీర్చిదిద్దవచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనికి కేంద్రంతో పాటు సీఎం నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. పరిశీలనలో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మానవతా దృక్పథాన్ని చాటుకున్న ఎస్ఐ నీలావతి. రాజాం పాలకొండ ప్రధాన రహదారిలో ఉంగరాడ మెట్ట వద్ద గల రోడ్డు గోతులమయం కావడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారన్న విషయాన్ని చూసి ఈ ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ఎస్ఐ నీలావతి గుంతలను జేసీబీతో కప్పించారు. ఇది చూసిన ప్రయాణికులు ప్రమాదాలకు గురికాకుండా గుంతలు కప్పించిన ఎస్ఐ సేవలు అమోఘమని కొనియాడారు. ఎస్ఐ నీలావతితో పాటు ఏఎస్ఐ రాజారావు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గం లొద్దిపుట్టి వద్ద రోడ్డు ప్రమాదం. ఒరిస్సా బరంపురం నుండి టెక్కలు వెళుతున్న ఒక కారు ఇచ్చాపురం మండలం లొద్దపుట్టి వద్ద ప్రమాదానికి గురైంది. బరంపూర్కు చెందిన శ్రీనివాస దంపతులు టెక్కలు వెళుతుండగా లొద్దపుట్టి వద్ద అకస్మాత్తుగా బైక్ అడ్డం రావడంతో దాన్ని తప్పించే ప్రయత్నంలో కారు అదుపు తప్పి పల్టీ కొట్టి ప్రమాదానికి గురైంది. స్థానికులు స్పందించి వారిని కారు నుంచి బయటకు తీశారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోయేసరికి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వం పటిష్టంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు చేస్తుందని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాస్ నాయుడు అన్నారు. ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాలు, దాడులు నిరోధించడానికి, బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు భారత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పటిష్టంగా అమలు చేస్తుందని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాస్ నాయుడు తెలిపారు. బాధితులకు తగిన రక్షణ, పునరావాసం, వివక్షత, వేధింపుల నుంచి రక్షణ కల్పించడం దీని లక్ష్యమని, ఈ చట్టంపై సంపూర్ణ అవగాహన చేసుకుని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధనా విభాగం విశాఖపట్నం ప్రాంతీయ కార్యాలయ ఆధ్వర్యంలో చిలకపాలెం శివాని ఇంజనీరింగ్ కళాశాల నందు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం 1989పై ఒక్కరోజు వర్క్ షాప్ సోమవారం నిర్వహించారు. సిఐడి అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆర్ సన్యాసి నాయుడు మాట్లాడుతూ సుమారు 35 ఏళ్ల క్రితం ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ
దీనిపై ఇప్పటికే చాలా మందికి సంపూర్ణ అవగాహన లేదని చెప్పారు. ఎస్సీ ఎస్టీల సంరక్షణ కోసం చేసిన ఈ చట్టం వల్ల ఎంతో మందికి ప్రయోజనం చేకూరిందని, వారి హక్కుల పరిరక్షణ జరిగిందన్నారు. కొన్ని ఇతర చట్టాల మాదిరిగానే అప్పుడప్పుడు ఈ చట్టాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్న సంఘటనలు కూడా ఉన్నాయన్నారు. ఇప్పటికీ పలు చోట్ల అసమానతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని జిల్లాకు చెందిన జస్టిస్ పున్నయ్య చేసిన కృషిని ఈ సందర్భంగా వివరించారు. ఈ కేసుల్లో కోర్టు ఫీజు పూర్తిగా మినహాయింపు ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో టెక్కలి, కొత్తూరు, పలాస జూనియర్ సివిల్ జడ్జిలు చక్రవర్తి, వాణి, మాధురిలు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల రక్షణ కోసం రూపొందించిన ఈ చట్టంపై ఉన్న అపోహలను తొలగించి పలు ఉదాహరణలు వివరించారు. పలు సెక్షన్లు, చాప్టర్లపై విశదీకరించారు. సిఐడి విశాఖ అదనపు ఎస్పీ ప్రేమ్ కాజర్ మాట్లాడుతూ వర్క్షాప్ నిర్వహణ వెనుక ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించే ఉద్దేశంతో రాష్ట్రంలో వివిధ చోట్ల ఏపీ సిఐడి ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. తమ పరిధిలో మొదటి సదస్సును అనకాపల్లి, రెండవది ఎల్కోట, మూడవది శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేశామన్నారు. ఈ చట్టాన్ని వివరిస్తూ తమ విభాగం ప్రత్యేకంగా ప్రచురించిన పుస్తకాలను కూడా పంపిణీ చేస్తున్నామని, విద్యార్థులకి చట్టంపై అవగాహన కోసం పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా కళాశాల అటానమస్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ అకౌంట్స్ డే నిర్వహించారు. ప్రభుత్వ మహిళా కళాశాల అటానమస్ శ్రీకాకుళంలో డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యనందు ఇంటర్నేషనల్ అకౌంటెన్సీ డేను సోమవారం నిర్వహించారు. కార్యక్రమానికి డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ కృష్ణారావు అధ్యక్షత వహించి గణక శాస్త్రం ప్రపంచవ్యాప్తంగా నేటి వ్యాపార ప్రపంచానికి ఎంతో ఆవశ్యకమని, ప్రపంచంలో ఎక్కువ మందికి ఉద్యోగ ఉపాధి కల్పనలో ఈ అకౌంటెన్సీ ప్రధాన భూమిక పోషిస్తుందన్నారు. కళాశాల అధ్యక్షులు మరియు ముఖ్య అతిథి కె సూర్యచంద్రరావు మాట్లాడుతూ ఫైనాన్షియల్ బడ్జెట్ లో ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలకు అకౌంటింగ్ ఎంతగానో అవసరమని, రోజురోజుకు ప్రపంచవ్యాప్తంగా దీని ప్రాధాన్యత కొత్త పుంతలు తొక్కుతుందని అన్నారు. కార్యక్రమంలో గౌరవ అతిథిగా విచ్చేసిన కేవీజే రాధాప్రసాద్, రిటైర్డ్ లెక్చరర్ ఇన్ కామర్స్ అకౌంటెన్సీ, దైనందిన జీవితంలో వ్యక్తులకు, కుటుంబాలకు వ్యాపార మరియు ప్రభుత్వ రంగంలో ఆదాయ వ్యయాలు మరియు బడ్జెట్ రూపొందించడంలో ఎంతో ఉపయోగకారిగా ఉంటుందని తెలియజేశారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ పైడి శంకరనారాయణ, ఐక్యూసీ కోఆర్డినేటర్ పద్మావతి, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో సార్వత్రిక క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ రూపొందించిన క్యాన్సర్ పై విజయం స్క్రీనింగ్ తోనే సాధ్యం అనే గోడ పత్రికను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ ఇంటింటికి వైద్య సిబ్బంది వెళ్లి స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారని, తీవ్రమైన కేసులను పీహెచ్సీలకు తరలిస్తారని పేర్కొన్నారు. అవసరం మేరకు వైద్య కళాశాలలకు సిఫారసు చేస్తారని అన్నారు. జిల్లాలో 18 ఏళ్లు పైబడిన వారు సుమారు 17 లక్షల మందికి పైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నామని, వారందరికీ స్క్రీనింగ్ చేయనున్నట్లుగా వెల్లడించారు. ఈ స్క్రీనింగ్ లో ఏఎన్ఎంలు, సిహెచ్ఓలు, వైద్యాధికారులు, గైనకాలజిస్టులు పాల్గొంటారని తెలిపారు. గోడ పత్రికల ఆవిష్కరణ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ మీనాక్షి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ సీఈఓ శ్రీధర్ రాజా పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ఫిర్యాదుల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ కు 53 వినతులు వచ్చాయి. జిల్లా కలెక్టర్ అర్జీదారుల నుండి వినతులు స్వయంగా స్వీకరించారు. రీఓపెన్ గ్రీవెన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టి చట్ట పరిధిలోని సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను రిజిస్టర్ నందు తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. దరఖాస్తుదారుడు కోరిన సమస్యకు అనుగుణంగా ఎండార్స్మెంట్ స్పీకింగ్ ఆర్డర్ ఖచ్చితంగా దరఖాస్తులకు అందజేయాలని చెప్పారు. టెక్కలి ఆర్డీఓలకు పలు సమస్యలపై వినతిపత్రం అందజేసిన టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల్లో టెక్కలి నియోజకవర్గంలోని నిరుపేదలు, అర్హులైన లబ్దిదారులు, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, వీరికి న్యాయం చేయాలని టెక్కలి ఆర్డీఓను వైసీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ కోరారు. సోమవారం టెక్కలి రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణమూర్తిని కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గంలో వైసీపీ సానుభూతి పరులపైన, నిరుపేదలు, అర్హులైన లబ్దిదారులపైన జరుగుతున్న దాడులు, 400 మంది చిరుద్యోగుల తొలగింపు, హుద్హుద్ ఇళ్ల రద్దు, జగనన్న కాలనీలో ఇళ్ల పట్టాల రద్దు, వ్యక్తిగత దాడులు, సంక్షేమ పథకాల నిలుపుదల చేస్తూ గ్రామాల్లో ప్రజలను కూటమి నాయకులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి పేదలకు న్యాయం చేయాలని పేరాడ తిలక్ కోరారు. పలు సమస్యలపై ప్రస్తావిస్తూ న్యాయం జరగకుంటే తాము న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తుందని ఆర్డీఓను
పేరాడ తిలక్ తెలిపారు. సమస్యలు దర్యాప్తు చేసి పేదలకు న్యాయం జరిగేలా చూస్తానని ఆర్డీఓ హామీ ఇచ్చారు. అనంతరం తిలక్ విలేకరులతో మాట్లాడుతూ గత 5 నెలల కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు అధికారులు నిరుపేదలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. దీనికి అచ్చెన్నాయుడే బాధ్యత వహించాల్సి ఉంటుందని, భవిష్యత్తులో ఇలాంటి దురాఘాతాలకు పాల్పడితే తీవ్రంగా ఎదుర్కొని ప్రజల పక్షాన నిలబడి న్యాయం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో టెక్కలి మండల ఎంపీపీ ప్రతినిధి రాహుల్, కోడవమాలి ఎంపీపీ ప్రతినిధి రోణంకి మల్లయ్య, నందిగాం ఎంపీపీ నడుపూరు శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.